పరువు గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు నిన్నటికి వాళ్ళ మొదటి రోజు. నిన్న ప్రతిరోజు లాంటి నిన్న కాదు. పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన నిన్నటికి ఇది మొదటి రోజు. అంటే శ్రీశ్రీ గారు నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను ఒక్కటి ఆహుతి ఇచ్చానన్నాడు. ఈయన నేను సైతం ఆంధ్ర రాష్ట్రపు అంధకారాన్ని పారదోలడానికి ఒక ప్రమిదలై నిలబడ్డానంటూ వచ్చాడు ఈయన. ఆధునిక మహాభారతం పుస్తకాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆధునిక ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. చిరంజీవి గారి ట్వీట్ కనుక నిజమైతే ద మోస్ట్ ఫేమస్ ట్వీట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ చిరు లీక్స్ అవుతుంది అది డిప్యూటీ సీఎం గా. అండ్ కంగ్రాచులేషన్స్ సార్, అండ్ వి ఆల్ ఆర్ గోయింగ్ టు వర్క్ అలాంగ్ విత్ యూ. మీడియా ముఖంగా మీకు చెప్తున్నాను థ్యాంక్ యూ. అండ్ కంగ్రాచులేషన్స్ పరువు టీమ్. ఆనర్ కిల్లింగ్ మీద చాలా కథలు, షార్ట్ ఫిలిమ్స్, సినిమాలు చాలా వచ్చినాయి, కానీ ఇంకా రావాలి. సంవత్సరానికి ఒకటి రావాలి, 6 నెలలకు ఒకటి రావాలి. ఎందుకంటే మనం ఈ మీడియా హడావిడిలో, సోషల్ మీడియా హడావిడిలో లైఫ్ ముందుకెళ్ళిపోతూ ఈ సంపాదనలో పడి ఫేమ్ కోసం వెళ్ళిపోయి ఈ ఆనర్ కిల్లింగ్ అని పట్టించుకోం. ఒక పేపర్లో ఒక మూల చదివేసి వదిలేస్తాం, 2 రోజులు చూసి వదిలేస్తాం, యూట్యూబ్ లో షార్ట్స్ చూసి వదిలేస్తాం, లేకపోతే న్యూస్ చూసి వదిలేస్తాం. మనందరినీ తిప్పడానికి, మార్చడానికి, మనందరినీ ఇంత ఇంత ఇంకా వీక్ సొసైటీలో మనం ఉన్నామా అని తెలియడం కోసం ఈ ఆనర్ కిల్లింగ్ మీద కథలు రావాలి. సిద్ధార్థ్ అండ్ రాజశేఖర్, మీరు ఇంత చదువుకున్నా, ఇంత యంగ్గా ఉన్నా, ఇలాంటి ఆనర్ కిల్లింగ్ మీద మీరు కథ రాశారంటే ఐ రియల్లీ వాంట్ అప్రిషియేట్ యూ ఆన్ దిస్. ఐ రియల్లీ వాంట్ అప్రిషియేట్ యూ. అండ్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు విప్లవ్ ఎడిటింగ్ కానీ, శ్రవణ్ భరద్వాజ్ అండ్ విద్యాసాగర్ కెమెరా 3 ఎంత సింక్రనైజ్ ఉన్నాయంటే సబ్జెక్టు అలాగే ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ లేకపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ సడన్ గా నాకు కౌంట్లో ఉండి ఊర్మిళ మటోన్కర్ క్యారెక్టర్ గుర్తుకొచ్చింది మీరు చేస్తుంటే. ఈ అమ్మాయి నెగిటివ్ షేడా, పాజిటివ్ గ్రే షేడా, ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ అమ్మాయిని చావగొట్టేస్తుంది మొదటి రోజు అనిపించింది. పెళ్లి చేసుకోండి, ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి లేచిపోయి వచ్చి తలుపు కొట్టి నీ ఇంటి ముందున్నానని చెప్పి లోపలికి వచ్చి నువ్వు నీకు అందరిని వదిలేశాను, మా నాన్న నన్ను కొట్టాడు అది అని చెప్పాక నేను ఏమైనా తప్పు చేశానా అని అడిగింది. ఇంత చేసిన తర్వాత ఇంకా తప్పు చేయటం ఏంటంటే పాప అతను. అండ్ ఆఫ్టర్ దట్ కార్లో కూడా అతన్ని డ్రైవ్ చేసి తప్పు చేసేదాకా తీసుకెళ్ళిందంటే దాంట్లో అంతర్లీనంగా రైటరు ఒక అప్పర్ కాస్ట్ ఉమెన్, ఒక లోవర్ కాస్ట్ మగాన్ని డామినేట్ చేసే టోన్ ని తెలియకుండా తీసుకొచ్చారు. అది ఇట్స్ అ వెరీ గ్రేట్ ఫినిష్ దట్ హ్యాస్ రిటర్న్. ఇట్స్ బ్యూటిఫుల్ ఫినిష్. అది చాలా జాగ్రత్తగా రాశారు. అది డామినెంట్ నీతోనే నేను కడుపు చేయించుకునేది అనే మాట ఎంత ట్రిగ్గర్ చేస్తుంది మగాడిని అన్నది. అది చాలా ఒక 3-4 పిల్లలు, ఒక 7-8 మంది బ్రేకప్లు అయిపోయిన తర్వాత రాసి ఉంటాడేమో అని ఇప్పుడే నివేదితను అడిగితే ఇంకా అతను అట్లాంటి వర్షం కాదని చెప్పారు. చూడంగానే అర్థమైంది. అండ్ రియల్లీ ఎంగేజింగ్. నాగబాబు గారి కటౌట్ దగ్గర షాట్ ఆగింది కదా, అక్కడ దాకా నేను చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఇదేనేమో క్లిఫ్ హ్యాంగర్ అనుకుంటే ఆ తర్వాత వచ్చిన సీన్ ఇంకా టెన్షన్ ఉంది. అంటే ఇది వీళ్ళు పారిపోవడమే కదా, లేకపోతే ఆనర్ కిల్లింగ్ కదా, వీళ్ళని చంపడానికి ఇంకా వీళ్ళు వెనకాల పడుతున్నారా, ప్రతి క్వశ్చన్, ఇన్ని క్వశ్చన్స్ తో ఒక క్లిఫ్ హ్యాంగర్ రావటం చాలా చాలా రైటింగ్ ఫినిష్ ఉండాలి. లేకపోతే 3-4 లేయర్స్ ఆఫ్ స్టోరీ రన్ అవుతుంది మనిషి మనం ఆలోచిస్తుంటేనే. అది సినిమాలో చెప్పకుండా వాళ్ళు చెప్పండి మనం ఆలోచించుకోవడం చేయటమే బెస్ట్ రైటింగ్. అండ్ అప్రిషియేట్ సిద్ధార్థ్ అండ్ శేఖర్. And I wish Pawan Sadhanani would have been here. He is a great addition to this whole talented team. All the best to entire team. And Shushmita Garu, you kept on surprising me with all the new subjects that you bring up. And I wish you a lot more success. And I wish you all the team of Gold Box. Thank you. Thank you, Sharma.